దేశమంతా ఒకటే జపం, అదే నమో మంత్రం. ఎన్నికల వేళ ఎవరి నోట విన్నా నరేంద్ర మోడీ పేరే వినిపిస్తోంది. ఉద్యోగులు, మహిళలు, యువకులు అందరూ మోడీ నామ స్మరణతో మాగిపోయారు. మోడీ టీ స్టాళ్లకు లెక్కేలేదు. మోడీ మానియా ఎంతలా విస్తరించిందంటే ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఓ రెస్టారెంట్ ఏకంగా మోడీ థీమ్ ఏర్పాటు చేసింది. కప్పుపై మోడీ, గ్లాసుపై మోడీ, మెనూపై మోడీ, వెయిటరు మోడీ. మొరాదాబాద్ లోని ఓ రెస్టారెంట్ లో దృశ్యమిది. ఈ ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని అందరూ అంటున్న వేళ మోడీ మేనియా మరింత విస్తరిస్తోంది. ఎక్కడ చూసినా ఆయన ఫోటోలే. ముఖ్యంగా ఉత్తరాదిలో ఆయన ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. యూపీలోని ఓ రెస్టారెంట్ కు ఆయన పేరు పెట్టడమే కాదు, అక్కడి వస్తువులు మోడీ స్టిక్కర్లు, పనివాళ్లు మోడీ మాస్కులతో ఆకట్టుకుంటున్నారు. రెస్టారెంట్లోకి వెళ్లగానే గోడలపై మోడీ ఫోటోలు, పత్రికల్లో మోడీపై వచ్చిన వార్తలు స్వాగతం పలుకుతాయి. ఆర్డర్ ఇద్దామని మెనూ తెరవగానే అందులోనూ మోడీనే. ఆఖరికి తాగే గ్లాసులు, కప్పులు, ప్లేట్లు, గిన్నెపైన మోడీ స్టిక్కర్లు ఆకట్టుకుంటున్నాయి. వెయిటర్లు, ఇతర సిబ్బంది కూడా మోడీ మాస్కులతో రెస్టారెంట్ లో తిరుగుతూ ఆకర్షిస్తారు. देखा होगा हमारे रेस्टोरेंट में कोई भी चीनी या कोई भी फोटो वगैरह बीजेपी का नहीं मिलेगा। सिर्फ हमारे रेस्टोरेंट में नरेंद्र मोदी ही मिलेंगे, ओनली नरेंद्र मोदी ही मिलेंगे। और क्या कहते हैं, हमारा मानना है कि उनकी जो एक शख्सियत एक अलग है, ऐसा हम भी बनना चाहते हैं। ये हमारा और हमारे परिवार का भी मानना है और काफ़ी उम्मीद है हमारी, और उनसे बहुत ज़्यादा उम्मीद है हमारी उनसे जुड़ी हुई है। రెస్టారెంట్ లో కొత్త వాతావరణం చూసి మొదట ఆశ్చర్యానికి గురవుతున్న ప్రజలు అనంతరం ఆస్వాదిస్తున్నారు. దేశంలో ఉన్న పరిస్థితిని ఇక్కడ ప్రతిబింబిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. मोदी जी के बारे में काफ़ी पता लगता रहता हम लोगों को, जैसे कि कटिंग यहाँ के रेस्टोरेंट मालिक है, उनका भी अखबार भी नहीं पढ़ते तो यहाँ पे पढ़ लेते हैं मोदी जी ने क्या भाषण दिया है, क्या है। और इससे काफ़ी जानकारी मिलती है हम लोगों को और काफ़ी कुछ सीखने को मिलता है कि ये देश के लिए और जनता के लिए क्या सोचते हैं और क्या ख्याल रखते हैं। ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రెస్టారెంట్ నిర్వాహకులు కోరుతున్నారు. మోడీపై తమకున్న అభిమానాన్ని ఇలా వినూత్న రీతిలో తెలియజేసేందుకు ఈ ఏర్పాటు చేశామని తెలిపారు.